రాజసాబ్ మూవీ ఎలా ఉంది అంటే లాస్ట్ నైట్ నేను వెళ్ళి చూశాను. యాక్చువల్‌గా రాజసాబ్ మూవీలో కొన్ని క్లిప్స్ తీశాను. కొంచెం అనమాట. మీకు జస్ట్ చూపించేదానికి నేను వెళ్ళాను అని చెప్పేదానికి. యాక్చువల్‌గా బయట రివ్యూవర్స్ చేసే అంత బ్యాడ్‌గా అయితే లేదండి. ఇది నా ఫీలింగ్. ఎందుకంటే ఒకసారి థియేటర్‌లో చూడొచ్చు. యావరేజ్ ఫిల్మ్ అనమాట. అంటే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. ఎందుకు ఇంత రాజసాబ్‌కి నెగెటివ్ టాక్ తీసుకొని వస్తున్నారో జనాలు నాకైతే అర్థం కావట్లేదు. జనాలు ప్లస్ రివ్యూవర్స్ కూడా. బానే ఉంది. ఎందుకు అంటే మరీ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నందువల్ల వీళ్ళు డిసప్పాయింట్ అయ్యారా? లేకపోతే ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు గానీ, మేమైతే ఫస్ట్ హాఫ్ మొత్తం నవ్వుకున్నామండి. చాలా బావుంది. నవ్వుకున్నాం. ఫుల్లు నవ్వుకోవచ్చు. అంటే భలే వన్ లైన్ పంచెస్ భలే వేశాడు మన ప్రభాస్. బావుంది. కాకపోతే దీనిలో మైనస్‌లు నాకేమనిపించినాయంటే, ముగ్గురు హీరోయిన్స్ మైనస్ అండి. ఎందుకంటే నిధి అగర్వాల్ అండ్ ఒక మార్వాడి అమ్మాయి కింద వేసింది కదా! వాళ్ళిద్దరి పాత్రలు పెద్దగా లేవు. అంటే ఇంపార్టెన్స్ లేవు కథకి. సో, వీళ్ళిద్దరిని తీసేసినా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి ఉంది కదా! ఆ అమ్మాయికి కొంచెం కథకి కొంచెం కనెక్షన్ ఉంది. సో, ఆ అమ్మాయిని ఒక్కదాన్ని పెట్టినా కూడా సినిమా జరిగిపోయి ఉండేది. సో, ముగ్గురు హీరోయిన్లు అనేది పెద్ద మైనస్. అండ్ ఇంకోటేందంటే ఈ సినిమా బడ్జెట్ 500 కోట్లు అంట. ఈ సినిమాకి అంత పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. ఒకవేళ ప్రభాస్ గారు 150 క్రోర్స్ తీసుకున్నా కూడా ఇంకొక 100 కోట్లలో ఈ సినిమాని అంటే 250 కోట్లలో ఈ సినిమా అయిపోయి ఉండేది అని నా ఫీలింగ్. అండ్ మేబీ ఈ సీజీ వర్క్స్‌కి ఎక్కువ అయి ఉండొచ్చు. సో, అది కాకుండా ఇంకొక 50 కోట్లు వేసుకున్న 300 కోట్లలో తీసేయొచ్చు ఈ సినిమాని. ఎక్కువ బడ్జెట్ పెట్టారేమో అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ముగ్గురు హీరోయిన్స్‌తో ఒక సాంగ్ ఉంది ప్రభాస్ గారికి. అది అనవసరంగా పెట్టారనిపించింది. ఎందుకంటే ఆ సాంగ్ పెద్ద క్యాచీగా లేదు. చాలా హెవీ కాస్ట్యూమ్స్ వేశారు. అంత బడ్జెట్ అలాంటి సాంగ్‌కి పెట్టాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. ఇలా కొన్ని దగ్గరలో ఓవర్ బోర్డ్ అయింది. అంటే ప్రభాస్ హీరోని పెట్టాం గదా! పెద్ద హీరోని పెట్టాం గదా! అన్నట్టుగా ఎక్కువ ఎలివేషన్స్ ఇవ్వాలని చూసారు. కథలో ఎలివేషన్స్ ఇచ్చుంటే సూపర్‌గా ఉండుండేది. కానీ ఇలా అంటే సెకండ్ హాఫ్ ఏమైందంటే కొంచెం క్లమ్జీగా అన్నీ ఇప్పుడు నార్మల్‌గా వెళ్తా ఒక్క హై సీన్ పడిందనుకోండి కిక్ మామూలుగా ఉండదనమాట. అలా ఎళ్ళాలి. ఇప్పుడు సో, ఎనీవే రాజసాబ్ మాకైతే యావరేజ్ మూవీ అండి. ఒకసారి చూడొచ్చు కంపల్సరీ ఏం కాదు. ఒకసారి థియేటర్‌లో చూసే మూవీయే. కొంచెం మనసు పెట్టి చూడాలి. లేదు అని అంటే కొంతమందికి థీమ్ అర్థం గాక ప్రభాస్ ఇక్కడుంటే వాళ్ళ నాన్నమ్మ అక్కడుంటే వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు అని మాట్లాడుతున్నారు. అదే